మనం ఏంటంటే కార్తీక మాసం అండి ఉపవాసం చేస్తామండి అని చెప్పి మనం అంటాం. మనలో దృష్టిలో ఉపవాసం అంటే ఏంటి? అమ్మాయి ఉపవాసం చేసింది అనుకో, ఆ వీధి మొత్తం అండి, మా అమ్మాయి మీకు తెలిసే ఈరోజు ఉపవాసంలో ఉంది, మా అమ్మాయి ఉపవాసంలో ఉంది, వీధి మొత్తం చెప్పి ఇదేదో పెద్ద లాటరీ టికెట్ పేలినట్టుగా అందరికీ చెప్తుందండి. అమ్మాయికి తెల్లవారు లేచిన దగ్గర నుంచి స్నానం అయిపోయింది, ఇంత పెద్ద లోటతో ఇస్తారండి జ్యూసు ఆకలి వేయకుండా. ఇంకా ఆకలి గుర్తు రాకుండా ఉండడానికి సీరియళ్ళు, సినిమాలు, బాతాకాని కబుర్లు, లాస్ట్కి ఎప్పుడు చొక్క దూరుతుందా, ఎప్పుడు చొక్క దూరుతుందా, ఎప్పుడు చొక్క 5 గంటల నుంచి ఆకాశం బయటికి రావాలా లోనకి రావాలి, బయటికి రావాలా లోనకి వెళ్ళాలి, చొక్క దూరుడు ఒక్క క్షణంలో కడుపు నిండా తినేయడం అండి. ఇదా ఉపవాసం? ఇది ఉపవాసం కాదండి. ఆహారం మానేయడం ఒక్కటి మాత్రం ఉపవాసం కాదు. నేను అన్నమాట మీరు గట్టిగా పట్టుకోండి. ఇప్పుడు ఆహారం మానేయడం ఉపవాసం అయితే అదే పుణ్యం అయితే, రోగాలతో హాస్పిటల్లో ఉన్నవాడు 4 రోజులు అన్నం తినకుండా ఉంటాడండి, వాడిది ఉపవాసమేనా? తిండి లేక రోడ్ల మీద తిరుగుతున్నవాడు ఆకలితో అలమటించి వాడు కూడా ఆహారం దొరక్క ఉంటాడు, వాడిది ఉపవాసమేనా? అది కాదండి ఉపవాసం. ఉపవాసం అంటే ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండడం, దగ్గరగా ఉండడం. ఎవరికి దగ్గరగా? ఏ పరమాత్మ అనుగ్రహం కోసమైతే నువ్వు ఉపవసిస్తున్నావో ఆ భగవంతుడి యొక్క నామాన్ని ఆ రోజంతా నువ్వు జపం చేస్తూ ఉండాలి. అలా చేసిన నాడు ఉపవాసం చేసినట్టు లెక్క. లేదు అంటే గత జన్మల్లో బాగా ఐశ్వర్యవంతుడివై పుట్టి మంచి మధురమైన పదార్థం తిని ఆకలితో అలమటించిపోతున్న వాడికి అన్నం అమ్మ ఆకలి 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 అంటే వాడికి పెట్టకుండా నువ్వు తిన్నటువంటి పాపం ఈరోజు నీకు ఉన్నా తినకుండా చేసుకుని ఆ పాపాన్ని నివృత్తి చేసుకున్నావు అంతే తప్ప దీనివల్ల పుణ్యం ఉండదండి. నువ్వు ఉపవసించావంటే భగవంతుడి యొక్క స్మరణ నీ మనసులో జరగాలి. అలా జరిగిన నాడు మాత్రమే నువ్వు ఉపవాసం చేసినటువంటి ఫలితం నీ ఖాతాలో పడుతుందండి. అందుకే కలియుగంలో చూడండి, అప్పుడు 7 రోజుల్లో పరీక్షిత్ భాగవతం వింటే మోక్షానికి వెళ్ళిపోయాడు. మనం ఈ 70 రోజులైనా మోక్షానికి వెళ్ళడం లేదు. ఎందుకో మనకి 7:15 అయింది, వాట్సాప్ ఎవరెవరు పెట్టారు, ఫోన్లు ఎవరెవరు చేశారు చూసుకోవడం, పావు గంట ఆగితే పావు గంటకు ఒకసారి బయటికి వెళ్ళి రావడం, అరగంటకు ఒకసారి బట్టలు సర్దుకోవడం, ఏమంటే ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే అంటే మనకు నచ్చిన సమయం మనకు అనుకూలమైనటువంటి సమయంలో మనం వింటున్నామండి. దానికి ఎన్నాళ్ళు పడుతుంది చెప్పలేమండి. దాన్ని మన కొద్దిగా అందాలి కదండి. కాబట్టి అన్నాళ్ళు వినాలి. మన కలియుగంలో ఉన్నాం కాబట్టి నేనేమి తప్పని నేను అందం లేదు. ఇప్పుడు నేనైనా సరే అదే ఇబ్బంది పడుతున్నాను. అందుకు నేనేం చెప్పుకుంటాను, ఎక్కడ ఉపన్యాసం అయినా సరే మనసు పెట్టి ఒక 2 గంటలు ఉపన్యాసం చెప్తే పోనీ 2 గంటలైనా నా మనసులో భగవంతుడు ఉంటాడు. వినేవాళ్ళు ఉద్ధరింపి పక్కనట్టు నేను ఉద్ధరించబడుతున్నాను ముందు. ఇప్పుడు ఇంటి దగ్గర కూర్చుంటే మా అమ్మాయి పిలుస్తుంది, మా ఆవిడ పిలుస్తుంది, మా అబ్బాయి పిలుస్తాడు, అవుతుందా? ఇప్పుడు ఉపన్యాసం చెప్తే 2 గంటల పాటు మనసుని కేంద్రీకరిస్తున్నాను స్వామి మీద, ఈ 2 గంటల పుణ్యం నా పిల్లలకు పనికి వస్తుందని. ఇప్పుడు నేను స్వార్థమేనండి. ఇప్పుడు మనం ఏమి ఇవ్వాలి పిల్లలకి? కేవలంగా ఐశ్వర్యమేనా? కేవలంగా ఐశ్వర్యం ఇస్తే ధృతరాష్ట్రుడు గాంధారీదేవి 100 మంది కొడుకులు ఎంత ఐశ్వర్యాన్ని ఇచ్చారండి. అన్నదమ్ముడు రాజ్యాన్ని కూడా ఇవ్వకుండా తస్కరించి మోసం చేసి కొడుకులకి ఇచ్చాడు. నిలబడ్డారా? పాండవులు 5గురు అడవిలు పట్టిపోయి వెళ్ళిపోయారు, కానీ ధర్మాన్ని పట్టుకున్నారు. చిట్ట చివరికి ఏమైంది? మొత్తం వచ్చేసింది. కురుక్షేత్రంలో అందరూ చనిపోయి పడిపోయారండి. ఒక్క దుర్యోధనుడు మాత్రం మడుగులో దాగున్నాడండి ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి. ధర్మరాజు వచ్చి అన్నాడు, దుర్యోధన నువ్వు మడుగులో దాక్కున్నావు నాకు తెలుసు, బయటికి రా అన్నాడు. నేను రాను అన్నాడు. మేము 5గురు వచ్చి యుద్ధం చేస్తామేమో అని చెప్పి భయపడిపోతున్నామేమో, నువ్వు బయటికి రా, నువ్వు ఎవరిని పిలిస్తే వాడే వస్తాడు అన్నాడు. కృష్ణుడు దూరం నిన్ను అనుకున్నాడు, ఒరే నీకు ఇంకా పోలేదురా ఈ నోటి దురుసుతనం, ఇప్పుడు దుర్యోధనుడు బయటకు వచ్చి నువ్వు యుద్ధానికి రా అంటే దుర్యోధనుడితో ధర్మరాజు యుద్ధం చేయలేడండి, చచ్చిపోతాడు వెంటనే ధర్మరాజు. చిట్ట చివరిగా కూడా ఇటువంటి ఉపద్రవం కృష్ణుడు గబగబా వచ్చి దుర్యోధనులకు దూరాడండి. దుర్యోధనులకు దూడి భీముడు అనిపించాడండి. భీముడితో యుద్ధం చేసి తొడలు విరిగిపోయి పడిపోయాడండి. అశ్వత్థామ వచ్చాడు, గురుపుత్రుడు, ద్రోణాచార్యుడు యొక్క కొడుకు. దుర్యోధనుడితో ఒక మాట, ఇన్నాళ్ళు అన్నం పెట్టావు, ఈ రుణం నేను తీర్చుకుంటాను, నువ్వు చచ్చిపోయే ముందు నీకు ఒక శుభవార్త వినిపింపజేసి నీకు మరణాన్ని ఇస్తాను, అంతవరకు ఓపిక పెట్టి ప్రాణాన్ని నిలబెట్టుకో. నీ చావుకి నీ అన్నదమ్ముల చావుకి కారణం పాండవులు కదూ, వాళ్ళని చంపి వస్తానన్నాడు. దుర్యోధనుడు ఆపాడు. ఆపి మా చావుకి పాండవులు కారణం కానే కాదు అని చెప్పాడండి. చచ్చిపోయే ముందు దుర్యోధనుడు చెప్పిన మాట. ఎవరి కారణం? జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి అధర్మం నచమే నివృత్తి, కేనాపి మార్గేణ హృదిస్థితే యదా నీక్తోసి తదా కరోమి అన్నాడండి. జానామి ధర్మం నచమే ప్రవృత్తి, నాకు ధర్మం తెలీదా? గురువు గారు ఒకరే అందరినీ కూర్చోబెట్టి పాఠం చెప్పారు. పాండవులకు ఏ పాఠం అందిందో మాకు అదే పాఠం అందింది.
కానీ ఆ ధర్మాన్ని పాండవులు ఆచరించారు, మేము ఆచరించలేదు. కారణం, ఇంటికి వెళ్ళిన వెంటనే పాండురాజు కుంతీదేవి కొడుకులకి, నాన్న గురువుగారు ఏం పాఠం చెప్పారు నాన్న, ధర్మంగా బ్రతకాలి, న్యాయంతో బ్రతకాలి, దయతో ఉండాలి, పరుల సొమ్ము మనం ఎప్పుడు ఆశించకూడదు అని చెప్పి రోజు కుంతీదేవి పాండురాజు పాండవులకు చెప్పేదండి. కానీ ధృతరాష్ట్రుడు పుట్టిగుడ్డివాడు, గాంధారి భర్త కళ్ళేమని ఆవిడికి అంతలు కట్టేసుకుందాం. కాబట్టి ఇప్పుడు మేమేం చేస్తున్నాం, వాళ్ళు ఎలా బ్రతికారంటే మాకు ఐశ్వర్యం ఇవ్వాలని చెప్పి ధర్మాన్ని వదిలేసి వాళ్ళు బ్రతికారు. అన్నదమ్ముడు రాజ్యాన్ని కూడా తస్కరించారు, వాళ్ళు చంపడానికి చూశారు, వాళ్ళు ఇబ్బంది పెట్టారు. మేము ఇది చూస్తూ మేము ఎలా బ్రతుకుతున్నాము అన్న విషయాన్ని కూడా వాళ్ళు గుర్తించలేదు. ఇప్పుడు దీనివల్ల ఏమైందంటే తెలిసినటువంటి ధర్మాన్ని ఆచరించలేకపోయాం. జానామి అధర్మం నచమేని వృత్తి, తప్పని మాకు తెలియదా, కానీ ఆచరించకుండా ఆపుకోలేకపోయాం, ఆచరించాం. దేనివల్ల కేనాపి మార్గేణ హృది స్థితి యదా నీక్తోచి తదా కరోమి. ఎవడో ఒకడు చేసినటువంటి తప్పు, ఎవడో ఒకడు చేసినటువంటి ప్రవర్తన మా హృదయాలకు పట్టేసి మేము ఆ మార్గంలో నడిచి నేను చచ్చిపోవడానికి, నా రక్తాన్ని పంచుకు పుట్టిన నా 99 మంది తమ్ముళ్ళ చావుకి కారణం ఎవరంటే గుడ్డివారైన మా తండ్రి, గంటలు కట్టుకున్న నా తల్లి గాంధారీదేవి నడిచినటువంటి అధర్మం మాకు పట్టింది, మేము పతనం అయిపోయాం. కాబట్టి మా చావుకి కారణం పాండవులు కాదు, మా తల్లి తండ్రి అని చెప్పుకున్నారు. నువ్వు ఏ పని చేసి బిడ్డలకు అందించావు ఐశ్వర్యం, నువ్వు ఇష్టారాజ్యంగా తిరిగేసి ఒరే నాన్న నువ్వు ధర్మంతో బ్రతుకురా, నువ్వు బాగుండాలిరా, 10 మంది చేతి శబాష్ అనిపించుకోవాలిరా అంటే వాడు నువ్వు చెప్పినట్టు ఉండడండి, నువ్వు ఉన్నట్టుగా వాడు ఉంటాడు. నువ్వు ఎలా ఉంటున్నావో వాడు అలా ఉంటాడు. నీలో ధర్మం లేకపోతే వాడు ఎలా ధర్మాన్ని ప్రవర్తన చేస్తాడు. కాబట్టి కేనాపి మార్గేణ హృది స్థితి యదా నీక్తోచి తదా కరోమి. కాబట్టి నాయనా నువ్వు ధర్మాన్ని పాటించకుండా బిడ్డలు బాగా ఐశ్వర్యవంతులు వృద్ధిలోకి రావాలంటే కుదిరే పని కాదు. కాబట్టి ధర్మాన్ని ప్రవర్తన చెయ్యి అన్నాడు. దశరథ మహారాజుకి 365 మంది భార్యలండి, 60,000 సంవత్సరాలు వచ్చాయి. గుండెల బాదుకొని ఏడుస్తున్నాడండి. ఎందుకు? సంతానం లేదు. అరే ఇక్ష్వాకు వంశాన్ని, ఈ అయోధ్య నగరాన్ని ఇంతమంది ధర్మప్రభువులు 67 మంది రాజులు పరిపాలన చేశారు, రాముడు తాత ముత్తాతలు. నేను నా దగ్గరకు వచ్చేసరికి వంశం ఆగిపోతుంది. అరే ఏ తప్పు చేశాడ్రా, ఏ పాపం చేశాడ్రా దశరథ మహారాజు, వంశం ఆగిపోయిందని చెప్పి రేపన్న రోజు ఎవరైనా అంటే నా బ్రతుకు ఏమైపోవాలి, ఏ పాపం అడ్డొచ్చిందండి, నాకు ఎందుకు సంతానం కలగడం లేదని అడిగాడండి. ఇప్పుడు మీరు చూడండి, వంశం పెరగాలంటే పెళ్ళైపోతే వంశం పెరిగిపోతుందా? పెళ్ళయి స్త్రీ పురుషుల సంగమం వల్ల వంశం పెరిగిపోయి బిడ్డలు పుట్టేస్తారా? అలాగైతే ఈ లోకంలో చాలామంది దంపతులకు సంతానం లేదు. వాళ్ళు సంసారం చేయట్లేదా? మరి శారీరక కలయిక వల్లే సంతానం కలిగితే, వంశం వృద్ధిలోకి వెళితే కొంతమందికి సంతానం కలుగుతుంది, కొంతమందికి కలగడం లేదు. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మందులు వాడుతున్నా కలగడం లేదు. కారణం ఏంటి? కేవలముగా శారీరకమైనటువంటి కలయిక మాత్రమే కాదండి, గత జన్మల్లో తాను చేసినటువంటి పాపపుణ్యాల ఫలితంగా కూడా సంతాన ప్రాప్తి ఉంటుంది. ఇప్పుడు దశరథ మహారాజుకి సంతానం లేదండి. వెళ్ళాడు వశిష్ఠుడి దగ్గరికి, ఏమయ్యా ఏ పాపం అడ్డొచ్చింది నాకు సంతానం లేదు అందని. చూశాడు, తపస్సు చేసి చూశాడండి. చూస్తే నాయన శ్రవణ కుమారుని చంపిన పాపం నీకు తగిలింది. ఇప్పుడు ఆ దోషం వలన ఒక తల్లి తండ్రి నా కొడుకు చచ్చిపోయాడు, నా కొడుకు చచ్చిపోయాడు, నా కొడుకు చచ్చిపోయాడు, గుండెల బాధ కూడా చచ్చిపోయారు. వాళ్ళు చచ్చిపోతూ ఒక్క మాట అన్నారు, నా కొడుకు చచ్చిపోవడానికి కారణమైపోయి నాకు అమ్మా నాన్న అని పిలిపించి అదృష్టాన్ని తీసేసిన నీకు సంతానం లేకుండా పోతుందని చెప్పాడు. ఏడ్చాడు దశరథ మహారాజు, అయ్యా తప్పు అయిపోయింది, నేను శబ్దవేరి అనే ఒక విద్యను నేర్చుకున్నాను. ఇప్పుడు ఏదైతే మనం ఎక్కడ బటన్ నొక్కితే ఎక్కడో దేశంలో బాంబు పేలుతుందో అలా దశరథ మహారాజుకి శబ్దవేరి విద్య తెలిసండి. శబ్దాన్ని బట్టి బాణం వేసేవాడు. బుడుబుడు బుడుబుడు శబ్దం వస్తే ఏదో జంతువు తాగుతుంది అనుకుని బాణం వేశాడు. తల్లిదండ్రుల కోసం నీళ్లు ముంచుతున్నటువంటి శ్రవణ కుమారుడు చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ పాపం అడ్డొచ్చింది. నేను ఆ తప్పిదం వల్ల చేశాను తప్ప కక్ష కట్టి చంపాలని చెప్పి నీ కొడుకుని చంపలేదమ్మా, కాబట్టి దోష నివృత్తి చెయ్యండి అంటే అప్పుడు వాళ్ళ నివారణ మార్గాన్ని కూడా వాళ్ళే చెప్పారండి. వాళ్ళు ఏమన్నారంటే, సరే నీకు సంతానం అయితే కలుగుతుంది, కానీ మేము ఎలాగైతే కొడుక అని చచ్చిపోతున్నావో రేపన్న రోజు నువ్వు కూడా కొడుక అంటూ చచ్చిపోతావని చెప్పాడండి. అందుకే 14 సంవత్సరాల వనవాసానికి రామచంద్రమూర్తి లక్ష్మణుడు వెళ్ళిపోయాడు. భరతుడు శత్రుఘ్నుడు నందిగ్రామంలో మేనమామ ఇంటికి వెళ్ళిపోయాడు. ఎవరూ లేనప్పుడు కొడుకుల పేర్లు తలుచుకుంటూ గుండెలు బాదుకుని గుండెల బాధ చచ్చిపోయాడు దశరథ మహారాజు.
అయితే ఇప్పుడు చెప్పాడు, శ్రవణ కుమారుణ్ణి చంపిన పాపం వల్ల నీకు సంతానం కలగడం లేదయా, కాబట్టి నువ్వేం చేయాలి, వెంటనే మందులోడే కాదండి. అలాగైతే పుత్రకామేష్టి ముందు చేయించలేదు. అశ్వమేధ యాగాన్ని సంవత్సరం పాటు చేయించాడు. పాప నివృత్తి చేయించిన తర్వాత పుత్రకామేష్టి చేయించాడు. మనకి సంతాన ప్రాప్తి కలగలేకపోతే వాడాల్సింది మందు కాదండి. ముందు ఆ పాపాన్ని నివృత్తి చేసుకోవడానికి దయా, ధర్మం, దానంతో కొంత దోష నివృత్తి చేసుకుంటే అప్పుడు నువ్వు వాడినటువంటి మందు ఒంటికి పడుతుందండి. అది ధర్మశాస్త్రం చెప్పింది. అందుకే మన బ్రతుకు ధర్మంగా ఉండాలి. మనం వేసిన అడుగు భగవంతుని వైపు వేస్తే మనకి భగవంతుడి యొక్క కృప ఖచ్చితంగా ఉంటుందండి. అటువంటి కృప దొరకాలని చెప్పే ఇటువంటి వార్షికోత్సవాలు, ఇటువంటి ఊరేగింపులు, ఉత్సవాలు పెడతారండి. ఇప్పుడు చూడండి, తిరువీధి మహోత్సవం మన పురోహితుల వారు అప్పుడప్పుడు పెడుతూ ఉంటారండి. ఎందుకు పెడతారండి? ఉత్సవమూర్తులు వెళ్తాయండి రథం మీద. ఒరే, వీటికి జన్మనిచ్చానురా, అమ్మ కడుపులో ఉన్నప్పుడే స్వామి నన్ను భద్రంగా బయటికి పంపించి నాకు బ్రతుకిస్తే నీ పాదాన్ని పట్టుకుంటానయ్యా అని చెప్పి నాకు ప్రమాణం చేసి బయటకు వచ్చాడు, మర్చిపోయాడు. ఒక్కనాడు ధర్మం, గుడి, దైవం అని లేదు. పోనీ వీడు రావడం లేదురా, వీడికి పాపం బోల్డంత బిజీ, నేనే వస్తానని చెప్పి భగవంతుడే తిరువీధి రూపంలో నీ ఇంటికి వస్తున్నాడండి. అక్కడ కూడా ఏమే కొంత తొందరగా భీమేసి పంపించే, సీరియల్లో మాట్లాడబడ్డం లేదని చెప్పి అక్కడ కూడా నువ్వు బయటకు వచ్చి దర్శనం చేయకుండా పంపించేస్తే జై శ్రీరామే. భగవంతుడిని ఇంటి ముందుకు వస్తున్నాడండి, నువ్వు రావడం లేదని చెప్పి బెంగతో ఆయనే పాపం వీడు రాకపోతే, నన్ను చూడకపోతే ఏమైపోతాడు వీడు, కాబట్టి నేనే వెళ్తాను వీడు ముందుకని చెప్పి ఉత్సవమూర్తులు తిరువీధి రూపంలో మన ముందుకు వచ్చి వచ్చాను రా నాయనని గట్టి గంట టాంగ్ 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 మన కొడుతూ చెప్తున్నారండి. ఆ శబ్దం పడి కూడా చెవు మూసుకుని నువ్వు చూడకపోతే నిన్ను కలిపురుషుడు బాగా పట్టేసి ఆవహించినట్టే లెక్క. అప్పుడైనా వెళ్ళి ఆ తీర్థోదకాన్ని స్వీకరించి, ఆ ప్రసాదాన్ని స్వీకరించి స్వామికి నమస్కారం పెడితే చాలు, లేకపోతే ఈ రకంగా చూశాడని చెప్పి ఫలితం నీ ఖాతాలో పడుతుందని. కాబట్టి అటువంటి శక్తి మనందరం కూడా అందిపుచ్చుకొని భగవంతుడు ఇక్కడ అద్భుతమైనటువంటి ఆలయాలు ఎక్కడైనా ఉందా? ఒక ఆలయం ఎదురు బదురుగా ఆ పరంధాముడు ముఖాలు చూసుకుంటూ ఉంటే ఆ మధ్యలో కానీ నిలబెడితే రెండు దృష్టిలు మన మీద పడితే మన పాపం అంతా పోతుందండి. భగవంతుడి దృష్టి మన మీద పడ్డానికి వెళ్ళాలండి మనం ఆలయంకి. నువ్వు శివాలయానికి పోయి సోమవారం వచ్చిందే వెళ్ళు అని అంటే నువ్వు కష్టాలు, బోధలు ఇవన్నీ చెప్పుకోవడానికి కాదండి, లేదా నువ్వేదో చూడడానికి కాదు. మనం చూస్తే ఏమవుతుందండి, అది కూడా బద్దలైపోద్ది. మామూలు వాళ్ళు మన చూపు పచ్చని ఆకులు కూడా మసైపోతున్నాయి. 4 రోజులు నడిస్తే పచ్చగడ్డి మీద తోవ ఏర్పడిపోతుందండి. అంటే ఎంత మంచి ఆలోచనతో మనం ఉన్నామో చూడండి. పచ్చగడ్డి మీద 10 రోజులు నడండి, మసైపోతుంది అది. అంటే మన ఆలోచనలు బట్టి మన భూమి కూడా అలా ఉందండి. ఇప్పుడు మనం చూస్తే ఆయన కూడా బద్దలైపోతాడు. మనం చూడడం కాదండి, ఆయన చూడాలి మన దుక్కు. ఆయన దృష్టి మన మీద పడాలండి. గుడ్డివాడు రోజు గుడికి వచ్చేవాడంట. గుడ్డివాడు రావడం ఎంత ఇబ్బంది మీకు తెలుసు. తీసుకురావడానికి ఒకడు ఉండాలి. ఇక్కడ వాడికి ఇబ్బంది లేకుండా ఉంచాలి ఒకడు. ఆ పురోహితులు వారు అన్నారంట, ఒరే నువ్వు దృష్టి లేదు నీకు, ఎందుకురా రోజు ఒకరిని ఇబ్బంది పెడుతున్నావు, తీసుకెళ్ళడం ఒకడు, ఇక్కడ నీకెవరు తన్నేస్తాడో నువ్వెవరిని తన్నేస్తావని చెప్పి మాకు బెంగ, ఎందుకురా రోజు వస్తున్నావు, నువ్వు ఎలాగో చూడలేవు కదా, ఎందుకు వస్తున్నావు అంటే, స్వామి కిందిటి జన్మలో భగవంతుణ్ణి చూడలేదు నేను, అందుకు ఈ జన్మలో గుడ్డితనం ఇచ్చాడు, మళ్ళీ జన్మలో ఈ గుడ్డితనం నాకెందుకు, నేను చూడకపోయినా భగవంతుడు నన్ను చూస్తే మళ్ళీ జన్మలో ఈ గుడ్డితనం లేకుండా ఉంటుందని చెప్పి నేను రోజు వస్తున్నానని అన్నాడంట. భగవంతుడిని మనం చూడడం కాదండి, భగవంతుడు మనల్ని చూడాలి. అందుకు రావాలండి ఆలయానికి. ఆలయంకి ఎందుకంటే నీ సెల్ ఫోన్లో ఆంజనేయ స్వామి ఫోటో ఉందని, నా జోబీలో శివుడు ఫోటో ఉందని అంటే కాదండి. సూర్యుడు అంతటా ఉన్నాడు వెలుగు. ఒక కాల్చే శక్తి ఉంది. ఒక కాగితాన్ని పెట్టి నువ్వు కాల్చు అంటే కాలుస్తుందా, రోజంతా పేపర్ పెట్టినా కాలదండి. ఒక భూతద్దాన్ని మధ్యలో పెట్టామనుకోండి, దాని మీద నుంచి పడినటువంటి కాంతి కాగితం మీద పెడితే కాగితం కాలిపోతుందండి. ఆ కాంతి ఇంతకుముందు కాల్చలేదు, భూతద్దం పెడితే దాని మీద నుంచి వచ్చిన కాంతి కాలిందండి. ఏమంటే చిన్నప్పుడు చేసామా లేదా? అంతటా భగవంతుడి శక్తి ఉంది, కానీ ఆలయం లాంటి భూతద్దం గుండా వచ్చినటువంటి శక్తి మన పాపాన్ని కాలుస్తుందండి. అందుకు ఆలయం దగ్గరికి మనం రావాలండి. భగవంతుడు అంతటా ఉన్నాడు, మనం చెప్పాం. అత్యధిష్ఠిత సాంగులం ఎలా ఉన్నాడని చెప్పిందండి శాస్త్రం. కొలాయి దగ్గర బిందె పెట్టి బిందె నిండిపోతే ఇంక నీరు పట్టక బయటికి పొంగిపోయినట్టుగా ఈ పరంధాముడు ఈ సమస్త సృష్టి మొత్తం నిండిపోయి పట్టక బయటికి 10 అంగుళాలు పెరుగున్నాడండి. ఆయన లేని ప్రదేశం లేదు. అందుకే అంటారు ఆ శివమహాపురాణంలో పరమేశ్వరుడి యొక్క వైభవాన్ని చెప్తూ, అగ్ని ముఖంబు పరాపరాత్మక ఆత్మ కాళంబు గతి రత్నగర్భ పదంబు శ్వశనంబుని యూర్పు రసన జలేషుండు దిశులు కర్ణంబు దివ్యము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు శలిలంబు జఠరంబు జల్లదులు చదల శిరము సర్వౌషధులు రోమశయంబు శల్యంబు అద్రులు
మానసం అమృతకరంబు చందంబులు ధాతువులు ధర్మసంతు హృదయం మత్స్య పంచకముపనిషదా స్వయంబైన నీ రూప పరతత్వమై వైక్యమై స్వయం జ్యోతి పరంజ్యోతి ఒప్పు ఆజ్యం బొగుచు అని చెప్పారండి భాగవతంలో. అద్భుతంగా పరమాత్మ ఈ సమస్త సృష్టిని తనలోనే పెట్టుకున్నాడండి. ఏది చూసినా ఆయన శరీరంలోనే కనబడుతూ ఉంటుంది. అటువంటి పరంజ్యోతి అయినటువంటి స్వామిని మనం దర్శించి ఆయన దృష్టి మన మీద పడేటట్టుగా చేస్తే మనలో ఉన్నటువంటి దోషాలు నివృత్తి అవుతాయి. కాబట్టి ఇటువంటి వార్షికోత్సవం నాడు మనం ఏదో ఒకటి సాధించాలండి. మీకు అదే చెప్తాను. నేను ఎక్కడికి వెళ్ళిన ఇదే మాట. ఒక వార్షికోత్సవం జరిగింది, ఒక 10వ తరగతి పిల్లాడు చదివాడు, దాని ద్వారా వాడు ఏదో ఒకటి సాధించాలి కదండి. పాస్ అయ్యి ఇంటర్మీడియట్కి వెళ్ళాలి. బాగుందండి 10వ తరగతి మా నాన్నగారు రోజు డబ్బులు ఇస్తున్నారు, రోజు క్లాస్కి వస్తున్నాడు అని చెప్పి ఎన్నాళ్ళు ఆ 10వ తరగతిలో పట్టుకుని ఉంటాం? దానివల్ల ఉపయోగం ఉందా? దాటి వెళ్ళిపోవాలండి. ఇది బాగుందని చెప్పి అనకండి, దాన్ని ఉపయోగించుకుని దాటి వెళ్ళిపోండి. అలా మనం ఏం చేయాలంటే మనకున్నటువంటి శక్తిని మనం ఏం చేయాలంటే భగవంతుడు అర్పితంగా చేసి మన జీవితంలో ఏదైతే బాగుందో ఆ బాగుని భద్రంగా ఉంచుకోవడానికి కావలసినటువంటి పరమాత్మని మనం అనునిత్యం కూడా ప్రసన్నం చేసుకోవాలండి. ఆయన ప్రసన్నుడు అవుతాడు, అది మనం చేసుకోవడంలో ఉంటుందండి. మనం ఇప్పుడు భక్తి చేస్తున్నామండి, మనం అందరం కూడా భక్తి చేస్తున్నాం, కానీ మనకి ఫలితం వస్తుందా అంటే చెప్పలేమండి. మీకు అర్థం కాలేదు. ఇప్పుడు ఒక పిల్లాడు ఇంటర్మీడియట్ పరీక్షలు రాశాడండి. వాడు ఏ రానన్నా ఎలా రాశావు? నాన్న 75 మార్కులకి 75 మార్కులు రాశాను అన్నాడండి. తీరా రిజల్ట్ వచ్చిన తర్వాత 35 మార్కులు వచ్చాయండి. ఇదేంటో 75కి 75 రాసావంటే, నాన్న ఏ ప్రశ్న వదలలేదు నాన్న, అన్నీ రాశాను అన్న. వాడు అన్నీ రాశాడండి, కానీ ఆ ప్రశ్నకి ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానం ఒకటి ఉంటుందండి. ఆ సమాధానం రాస్తేనే మార్కులు పడతాయి. నువ్వు ఎంత రాసావు, అన్ని ప్రశ్నలకు రాసావు అనేది కరెక్ట్ కాదండి. నువ్వు రాసావు కరెక్టే, కానీ ప్రభుత్వం నిర్ణయించినటువంటి సమాధానానికి నీది సరిపడలేదు కాబట్టి నీకు మార్కులు పడలేదు. నువ్వు భక్తి చేసావు, కానీ ఆయన చెప్పినట్టుగా నీకు భక్తి లేదు కాబట్టి మార్కులు పడడం లేదండి. మనం చేసామండి. పిల్లాడు మొత్తం రాశాడు, ఈ సీట్ల మీద సీట్లు రాశాడు, తీరా చూస్తే 35. ఎందుకంటే దానికి సరిపడిన సమాధానం ఉండాలి. అలాగే మన భక్తిలో సరిపడినటువంటి భక్తి అయితే శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితో, నీ ఇష్టానికి కాదండి, ఆయన చెప్పినట్టుగా నువ్వు నడవాలి. ఆయన చెప్పింది ఏం చెప్పాడు? ప్రవచనం విను, దాని ద్వారా నీకు తెలుస్తుంది. ఏమండి, భీష్ముడి దగ్గర ధర్మరాజు వెళ్ళలేదా? భరతుడు రాముడిని వెతకడానికి వచ్చాడండి, గుహుడి దగ్గర ఆగాడు. ముందు రోజు రాత్రి వెళ్ళిపోయాడు రాముడు గుహుడి దగ్గర నుంచి, ఒక్కరోజు రాత్రే ఉన్నాడండి. గుహుడు కూర్చోబెట్టి రాముడి కోసం లక్ష్మణుడి కోసం భరతుడికి చెప్తున్నాడంట, రాముడు ఇలాంటి వాడయ్యా, రాముడు అలాంటి వాడయ్యా, రాముడు గుణాలు ఇవి అని చెప్తున్నాడంట. చాలా చావల్లే ఆగవయ్యా, రాముడు నా అన్నదమ్ముడు, మేము కలిసి పెరిగాం, ఒక్క రాత్రి నీ దగ్గర ఉన్నాడు, నువ్వేంటి రాముడి కోసం నాకు చెప్పేది అనలేదండి. అసలు సక్షేద సద్భావం లక్ష్మణస్య మహాత్మాన భరతాయ ప్రమేయాయ గుహోఘాన గోచర. రాముడి కోసం గుహుడు చెప్తూ ఉంటే అబ్బా అలా 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 అలాగని చెప్పి చెవులు రెక్కరించి విన్నానంటండి. ఒక్కపూట ఉన్నటువంటి రాముడు కోసం గుహుడు చెప్తుంటే అన్నదమ్ముడు ఎంత శ్రద్ధగా విన్నాడు. భరతుడే అంత శ్రద్ధగా వింటే భగవంతుడి నుంచి దూరంగా వచ్చేసిన మనం ఎంత శ్రద్ధగా వినాలి? అది మనం నేర్చుకోవాలి. కాబట్టి భగవంతుడి మాట ఎక్కడ ఉన్నా, భగవంతుడి కార్యక్రమం ఎక్కడ జరిగినా దాన్ని ఉపయోగించుకుని మనం ఏదో తరించాలండి. ఈ సంవత్సరం వచ్చింది, వార్షికోత్సవం జరిగింది, మళ్ళీ సంవత్సరం వార్షికోత్సవం జరిగేటప్పుడు నువ్వు ఒకటి అనుకోవాలి, కిందటి సంవత్సరం వార్షికోత్సవంలో ఇదిగో ఈ మంచి గుణాన్ని నేర్చుకున్నాను అని చెప్పి అనుకోగలిగిన సమర్థత నీకు వచ్చిందా? నువ్వు మెట్టెక్కావు. వార్షికోత్సవం వచ్చిందంటే 3 రోజులు పంతులు గారు బుర్ర కొట్టుకున్నారు, ఒక రోజు ఆయన కూడా వచ్చి బుర్ర కొట్టుకున్నాడండి, ఆ రోజు మాత్రం భోజనాలు పెట్టారండి, అద్భుతంగా పెట్టారు. అది కాదండి. ఒకడు వెనకటికి ఇలాగే ఉపన్యాసం అవుతుందంటే గబగబా వచ్చాడంట. ఉపన్యాసం 9 గంటలకయ్యా అని చెప్పారంట. సరే 9 గంటల దాకా ఏం చేస్తాం, 7ంటికి వచ్చాం కదని చెప్పి ఆ మూలకి వెళ్ళి కొద్దిగా పడుకున్నాడంట. వాళ్ళు లేచాడంటండి. లేచి ఎవరూ లేరంట. ఏమయ్యా ఇంకా ఉపన్యాసం ప్రారంభం అవ్వలేదా అని అడిగాడంట. అదేంటి ఉపన్యాసం ప్రారంభం అవ్వడం, అయిపోవడం, గురువుగారు వెళ్ళిపోవడం అన్నీ అయిపోయాడు. వాడు చాప పట్టుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడంట. ఉపన్యాసం వినడానికి వచ్చి కూర్చొని పడుకొని మళ్ళీ వెళ్ళిపోయిన వాడు ఉపన్యాసం వినుకుంటే ఎంత మూర్ఖుడో, ఒక వార్షికోత్సవం వచ్చి దీని ద్వారా ఏదో ఒకటి నేర్చుకోకుండా వెళ్ళిపోతే అంతే మూర్ఖుడు లెక్కండి.